నువ్వన్నట్టు ఒకవేళ అమృత్ ఇక్కడికి రాకపోతే రేపటి నుంచి తనని మేము శాశ్వతంగా మర్చిపోతాం 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 మర్చిపోతాం. నేను అమృతని. మా నాన్నగారి పేరు కృష్ణమూర్తి, మా అమ్మ పేరు లక్ష్మి అంకుల్. నేను మా అమ్మకు ఈ చేతుల మీదుగానే కర్మకాండలు నిర్వహించాను. రేపు తన వర్ధంతి. రేపొక్కరోజు నేను వెళ్ళి మా అమ్మకి పిండి ప్రదానం జరిపించొస్తాను అంకుల్. ఇది మా మామగారిని పూర్తిగా తన వైపు తిప్పుకుంటుంది. ఇది నిజంగా అమృత అని వాళ్ళకి తెలిసిపోతే ఉరితాడు నా మెడకు చుట్టుకుంటుంది. ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు. నాకు నిజంగా ఎస్కేప్ అవ్వాలన్న ఆలోచనే ఉంటే నేనొచ్చి మిమ్మల్ని పర్మిషన్ అడగను అంకుల్. నేను నిజాయితీతో బ్రతుకుతున్నాను, మీరు భ్రమలో బ్రతుకుతున్నారు. మీ భ్రమలు తొలగించడానికే నేను ఇంటికొచ్చాను. మీరు నా చేతులకి వేసిన సంఖ్యలు తొలగించినప్పుడే నేను సగం గెలిచాను. త్వరలోనే మీకు నిజమేంటో, నిజమైన శత్రువులు ఎవరో తెలుస్తుంది. దయచేసి రేపొక్కరోజు నేను వెళ్ళి మా అమ్మకి పిండి ప్రదానం జరిపించొస్తాను అంకుల్. ప్లీజ్ కాదనకండి. నువ్వొక కోటీశ్వరుడి మనవరాలు అయ్యుండి ఎవరో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమృత పేరు వాడుకోవడం, ఆ అమ్మాయి వేషం వాడుకోవడం నాకు చిరాగ్గా ఉంది అమృత. అది చాలక ఇప్పుడు అమ్మంటున్నావు, పిండ ప్రదానం అంటున్నావు. నీ గురించి ఏది నిజం, ఏది అబద్ధం? అసలిప్పుడు నిన్ను నేను ఎలా నమ్మాలి? అంకుల్, నేను అమృతనే అని చెప్పినా మీకు అది అబద్ధంలా కనిపిస్తుంది. నేను అర్చనను అమృతను అనేది మీకు ముఖ్యం కాదు. మీ కూతురు చనిపోయిన రోజున మీరు నన్ను చంపాలనుకుంటున్నారు, అంతే కదా? నేను దానికి సిద్ధంగా ఉన్నాను అంకుల్. ఇన్నాళ్ళు నా భయం అంతా నాకేమవుతుందో అని కాదు అంకుల్, మీకేమవుతుందో అనేదే నా భయం. కానీ నేను పోయినా నా కోసం కన్నీళ్లు కార్చేవారు కూడా ఎవరూ లేరు అంకుల్ నాకిప్పుడు. కానీ మీలోగా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్న నా ఫ్రెండ్స్ శర్వాణి, రేణుకలు మా అమ్మ చనిపోయే ముందు రాలేదని నన్ను దూరం చేసుకున్నారు. రేపు వర్ధంతి రోజున కూడా నేను వెళ్ళకపోతే ఇక శాశ్వతంగా నేను వాళ్ళకి దూరం అయిపోతాను. మీరు లాస్ట్ టైమే అడిగారు కదా అంకుల్, నీ చివరి కోరిక ఏంటి అని. మిమ్మల్ని కాపాడుకోవడంతో పాటు విడిపోయిన నా ఫ్రెండ్స్ ని కలుపుకోవడమే అంకుల్ నా చివరి కోరిక. దయచేసి రేపు ఒక్కరోజు నాకు పర్మిషన్ ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఎప్పుడు నన్ను చంపాలనుకున్నా నేను సిద్ధమే. అమృత, మనిద్దరిని ఇలా చూస్తుంటే నాకు ఆవు పులి కథ గుర్తుకొస్తుంది. నువ్వు ఆ కథలో ఆవులా మంచిదానివనే నమ్మకంతో రేపొక్కరోజు నిన్ను వదిలేస్తున్నాను. కానీ నేను ఆ కథలో పులిలా నిన్ను చంపకుండా మాత్రం వదిలిపెట్టను. రేపు నిన్ను వదిలిపెట్టేది నువ్వు చెప్పిన మాటలు నమ్మి కాదు, చావు బ్రతుకుల మధ్య ఉన్న నన్ను కాపాడావన్న కృతజ్ఞతతో.
అంకుల్, రేపు ఉదయాన్నే వెళ్ళి కార్యక్రమం అవ్వగానే వెంటనే వచ్చేస్తాను. మామయ్య, అమృతేంటి ఆనందంగా వెళ్ళిపోతుంది? ఏమిటి తల్లుడు, మొన్న మనం తనని తన చివరి కోరిక ఏంటని అడిగాం కదా. ఒకరోజు బయటికెళ్తానని పర్మిషన్ అడిగింది. సర్లే అని చెప్పాను. కొంప ముంచారు మావయ్య. రేపు అమృత బయటికి వెళ్ళి నన్ను చంపేస్తున్నారని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏంటి మీ పరిస్థితి ఆలోచించారా? కాని ఆమె మాట తప్పే అమ్మాయిలా లేదలుడు. అలా అని మనందరినీ నమ్మిస్తుంది మామయ్య. అసలు తను అర్చనే కాదని చెప్తోంది కదా. తను అర్చనే అని మనందరినీ చంపడానికి వచ్చిందని మీకు బలమైన సాక్ష్యం చూపిస్తాను. కనీసం అప్పుడైనా నమ్ముతారా? బలమైన సాక్ష్యమా? ఏంటలుడు అది? రేపు ఉదయం వరకు వెయిట్ చేయండి. తన స్కెచ్ ఏంటో, తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో మీకే మొత్తం తెలిసిపోతుంది. సామి, మా అమ్మి సంక్రాంతి సంబరాలు పిచ్చి సంబరాలని ఏదేదో అంటా ఉండాది. ఇంకా పిచ్చి చేష్టలని ఆపేసి త్వరగా దాని పెళ్ళయ్యేలా దీవించు సామి. ఏవయ్యా, ఏం చేస్తా ఉండవీడా? కనబట్లా మట్టి చేస్తా ఉన్నాము. ఒరే కేశవా, నువ్వాగు. ఏమయ్యా, ఎంతసేపు మట్టి తీయడం పేడ తీయడం కాదయ్యా, కాస్త మా నమ్మి గురించి కూడా ఆలోచించవయ్యా. మొన్నదేదో సంబరాలని ఆళ్ళని ఇళ్ళని పిలిచి వచ్చుండదు కదా మా నమ్మి. ఆ యవ్వారం ఎంతవరకు వచ్చుండదో ఒక్క మారైనా ఆలోచించుండావా నువ్వు? ఏమే ప్రతి దానికి ఎందుకు కంగారు పడతా ఉన్నావు నువ్వు? అన్నీ మనమ్మి చూసుకుంటా ఉండదు కదా. ఆహా, సరిపోయి ఉండాది. దానికి రోజు కూలి రాగలు తీయడానికే సరిపోతా ఉండాది. ఒరే కేశవా, మా నమ్మి యాడుండాదిరా? అలుగకురా అలుగకురా నలుగురిలో నన్ను రాజా పలుకన కలుపకురా పిలువకురా అలుగకురా
ఇదిగో అమ్మి పాట అయిపోయింది గాని గలే. అమ్మా నువ్వట్ట అనమాకే, నాకు సిగ్గేస్తా ఉండది. సిగ్గేస్తా ఉండదా? ఏవయ్యా మన అమ్మికి ఇదెన్నో పాట అంటావు? దీని కూని రాగాలు తగలయ్యా. కదిలిస్తే పాటేందే తల్లి నీకు? ఏమే నువ్వు నా కూతురు సంతోషాన్ని గట్టి పడిపోక. ఇదో తల్లి, నీకు ఎన్ని పాటలు పాడాలనిపిస్తే అన్ని పాటలు పాడేసుకో. ఎట్టెట్టా ఇదిక్కడిట కుప్పి గంతులు వేసుకుంటా ఉంటే రేపు మన అమ్మి రికార్డింగ్ డాన్సులకు తప్ప దేనికి పనికి రాకుండా పోతాదయ్యా. ఇదిగో అమ్మి, ఈ ఎవ్వారం నాకు నచ్చలా. మీ బావని మనవాడ్డానికి అదేదో సంక్రాంతి సంబరాలని చెప్పుండావు గదా, ఆ ముచ్చటెంత వరకు వచ్చిండాదో అది చెప్పు నాకు. అమ్మా ఎందుకే ఆవేశపడతా ఉండవు? ఇలా పాటలు పాడుతూ పాడుతూ నేనెక్కడ పిచ్చిదాన్ని అయిపోతాననే కదా నీ భయం. ఇంక నీకా భయం లేదే నాయనా. ఈ సంక్రాంతి సంబరాలకు నాకు మా బావకు పెళ్లి జరగబోతా ఉండది. ఆ ఏందమ్మీ, నీకు మీ బావకు పెళ్ళా? ఇన్ని రోజుల్లో గానిది ఈ 4 రోజుల్లో ఎట్టా అవుతా తల్లి? అవుతదమ్మా. ఈసారి మా బావ నా మెళ్ళో తాళి కట్టడం, అది చూసి ఆ మీనాక్షి సన్యాసం పుచ్చుకుని హిమాలయాలకు పోవడం, అమర్నాథ్ బాబాయ్ పిచ్చాడైపోయి పిచ్చాస్పట్లకి పోవడం, ఇవన్నీ ఈ 4 రోజుల్లో జరగబోతా ఉండాయి. అదే ఎట్టా అని. అమ్మా మీనాక్షి, యశ్వంత్ బావా, ఆ బుచ్చిబాబు, ఆ రాంబాబు, ఈ బెటాలియన్ అంతా ఇక్కడ దిగేది కేవలం సంబరాల కోసం కాదే, నా పెండ్లి కోసం. నాయనా మా బావ ఏనే మీ అందరి ముందు నా మెళ్ళో తాళి కడతాడు. నా మనువైపోయినాక మన ఆర్భాటాలు హంగమాలు ఏమైనా ఉంటే సీమలో చూసుకుందాం, సరేనా? అమ్మి, ఇన్నాళ్ళు మేము సేవను వదిలేసి వచ్చుండది నీ పెండ్లి కోసమే తల్లి. మీ బావ నీ మెళ్ళలో తాళి కడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉండదు తల్లి. అమ్మా బావా బావా అంటూ పెండ్లి అంటూ ఇలా నెలల తరబడి ఎవ్వారం సాగదీయడం నాకు నచ్చలే. 4 రోజుల్లో ఈ సంక్రాంతి సంబరాలు అయిపోగానే యశ్వంత్ బావా నా మెళ్ళో తాళి కడతాడు. అదే అమ్మీ, అది ఎలా సాధ్యం అవుతాదా అని నాకు అస్సలంత చిక్కడం లేదు. అమ్మా మా బావ నా మెళ్ళో 3 ముళ్ళు వేసే వరకు మీకెవ్వరికీ అర్థం కాదు. నాయనా రేపే మన ఇంట్లో సంక్రాంతి సంబరాలు మొదలవబోతుండాయి. ఈలోపు మనం మా బావ నా మెళ్ళో కట్టేందుకు తాళి కొనాలా? పద, మనం ఇప్పుడే వెళ్ళి పుస్తలు తాడు కొనుక్కొద్దాం. ఇదిగో అమ్మి, నేను ఇప్పుడే పోయి చొక్కా వేసుకుని రెడీ అయ్యి వస్తాను. ఏందమ్మీ పుస్తలు తాడుదాకా వెళ్తా ఉండవు? నిజంగా ఈ 4 రోజుల్లో మీ బావతో నీ పెండ్లి జరుగుతాదా? అమ్మా ఇన్నాళ్ళు అందర్నీ తిమ్మిని చేశాను, బమ్మిని చేశాను. అలాంటిది మా బావని మొగుడు చేసుకోలేనా? నువ్వు చూస్తా ఉండు. అమ్మి నేను రెడీ, పద పోదాము. ఒరే కేశవ, నువ్వు ఆ మొక్కలు నాటి నీళ్లు పోసించు. పద అమ్మి పోదాము. అమ్మా బంగారు కొట్టుకెళ్ళి పుస్తలు తాడు కొనుక్కుని వస్తాం. అలాగేనా? రా నాయనా. ఒరే కేశవా, ఇది పెండ్లంటది, తాళంటది, ఇవన్నీ అయ్యే పనులేనంటావా? చిన్నమ్మా, మా చెల్లి ఆవేశం చూస్తా ఉంటే నాకెందుకో పెళ్లి జరిగిపోతాదా అనిపిస్తా ఉండాది. ఇదిగో డ్రైవరు,
మంచి బంగారం కొట్టుకాడికి పోని. ఏమో నాకేమీ అర్థం కావట్లేదు. అమ్మే, 4 రోజుల్లో నా కూతురు పెండ్లి అనగానే నాకెందుకో నా మనసు చాలా సంతోషంగా ఉన్న తల్లి. నాయనా, ఇన్నాళ్ళు మీరు నా కోసం సీమను వదిలేసుకుని వచ్చుండారు. దానికి నువ్వు ఎంత మదన పడతా ఉండావో నాకు తెలిసే. ఇంకా ఎన్ని రోజులే? 4 రోజుల్లో నా పెండ్లి చేసుకుని మనం సీమకు పోదాం, సరేనా? అమ్మయ్యా, ఈ దినము నాకు చాలా ఆనందంగా ఉన్న తల్లి. ఏమై ఉండదు నాయనా. అమ్మాయి అమ్మాయి నాయనా, నాయనా, అమ్మాయి నాయనా, 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 ఏమై ఉండదు నాయనా. నాయనా, డ్రైవర్, తొందరగా కార్ హాస్పిటల్కి పోనీ. నాయనా, ఓ మై గాడ్, ఈ పేషెంట్ చాలా భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. సిస్టర్, ఈ రిపోర్ట్స్ అన్ని ఎవరివి? శంకరప్ప అనే పేషెంట్వి డాక్టర్. ఈ పేషెంట్ ఎక్కువ కాలం బ్రతకడం కష్టం సిస్టర్. నేను అర్జెంటుగా ఈ పేషెంట్ని కలవాలి. పేషెంట్ ఎక్కడున్నాడు? నాయనా, నువ్వేం కంగారు పడబాక. నాయనా, లేవద్దు, పడుకున్నా. అమ్మి, నాకెందుకో మీ అమ్మిని చూడబుద్దవుతా ఉండదమ్మా. వెళ్దాం నాయనా. ఇదిగో డాక్టర్ రాగానే వెంటనే మనం పోదాం. అవునమ్మా, డాక్టర్ ఏమన్నాడు? నాకేం కాదు కదా. అబే, ఏం కాలేదు నాయనా, నువ్వు కంగారు పడబాక. నీకు ఇంజెక్షన్ కూడా ఇచ్చినారు, నీకేం కాదు. ఏమో తల్లి, నాకేదో కంగారుగా ఉండదు. నాయనా, ఎందుకే నువ్వు ప్రతిదానికి కంగారు పడతా ఉండావు? మనిషి అన్నాక రోగం నొప్పి రాకుండా ఉంటదా ఏంది? పొద్దున నువ్వు టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నావు, అందుకే నొప్పొచ్చుండది. డాక్టర్ రాగానే వెంటనే మనం ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? ఏమో తల్లి, పోయినసారి మీ బావతో కట్టించుకుందామని నువ్వు మంగళసూత్రం కొని పెట్టుకున్నావు, అప్పుడు వచ్చి రాలేదు. ఈసారి మంగళసూత్రం కొనేదానికి పోతా ఉంటే నాకిట్ట జరిగినది. నీ పెండ్లంటేనే మనకి ఏదో ఒక అపశకునం ఎదురవుతా ఉన్నది ఏంటి తల్లి? నాయనా, అపశకునము లేదు, అరటికాయ లేదు. మా బావ నన్నే మనువాడాలని రాసిపెట్టుండాడు ఆ దేవుడు. నువ్వేం ఆలోచించబాక. డాక్టర్ రాగానే మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం. అదిగో మాటల్లోనే డాక్టర్ వస్తా ఉండాడు. డాక్టర్కి చెప్పి మనం వెళ్ళిపోదాం నాయనా. నమస్కారం డాక్టర్.
మా నాయన తనకేదో అయిందని కంగారు పడుతూ ఉండాడు. ఈయనకేం కాలేదని మీరైనా చెప్పండి డాక్టర్ బాబు. నాయనా చూసినావా, డాక్టర్ కూడా మన వంక అమాయకంగా చూస్తూ ఉండాడు. నీకేం కాదే? ఇదిగో డాక్టర్ సారు, 4 రోజుల్లో మా బావతో నా పెళ్లికి తాళి కొందామని బంగారం కొట్టుకుపోతా ఉంటే ఇలా జరిగిందేమిటా అని మా నాయన కంగారు పడుతూ ఉండాడు. ఏం కాలేదని చెప్పండి డాక్టర్. డాక్టర్ గారు ఏమై ఉండదు నాకు. అబ్బే, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. మీరు రిలాక్స్డ్గా ఉండండి. అమ్మా, మీరు ఒకసారి వస్తే మీతో డీటెయిల్గా మాట్లాడతాను. రండి. నేనిప్పుడే వస్తాను నాయనా. డాక్టర్, ఆ, కూర్చోమ్మా. డాక్టర్, ఏమై ఉండదు మా నాయనకే? ఐఎమ్ సారీ అమ్మా. మీ నాన్న బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నాడు. తను ఎక్కువ కాలం బ్రతకడం కష్టం. అమృత, నువ్వీ గడప దాటానికి వీల్లేదు. మర్యాదగా లోపలికెళ్ళిపో. నేను అమృత రాదు, పిండ ప్రదానం మనమే జరిపిద్దామా?